దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ శూన్యత ఏర్పడింది. జిల్లాకు సంబంధించిన మంత్రి పదవులు లేకపోవడం, జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిజామాబాద్ జిల్లాకు చూడకపోవడంతో జిల్లాలో రాజకీయ అనిశ్చిత నెలకొందనే చెప్పవచ్చు. జిల్లాలో అభివృద్ధి పనులు కూడా కుంటిపడ్డాయని చెప్పడం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కామారెడ్డి ఎమ్మెల్యేగా బీజేపీ నుండి గెలిచిన అభ్యర్థి వెంకటరామరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జుక్కల్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తోట లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరోవైపు బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన మాజీ స్పీకర్, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అక్కడ నుండి గెలుపొందారు. దాంతోపాటు మారిన సమీకరణాలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన అనంతరం ఆయన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడుగా కొనసాగుతున్నారు. అదే నేపథ్యంలో బోధనకు సంబంధించిన మాజీ మంత్రి, ప్రస్తుత బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయనకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశలు ఉన్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించి ఇతర నేతలు, జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి కూడా ఈ ప్రాంతానికి రాకపోవడంతో ప్రోటోకాల్ మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రోటోకాల్ ఇస్తూ జిల్లాలో రివ్యూలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. కానీ పూర్తి స్థాయిలో అధికారికంగా పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ లేకపోవడం, జిల్లాకు మంత్రిగా బాధ్యతలు లేకపోవడంతో జిల్లాలో రాజకీయ శూన్యత ఏర్పడిందనే చెప్పవచ్చు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ నుండి బీజేపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ధన్పాల్ సూర్యనారాయణ. అదేవిధంగా ఆర్మూర్ నుండి బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు పైడి రాకేష్ రెడ్డి. నిజామాబాద్ రూరల్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి కొనసాగుతున్నారు. అదేవిధంగా బాల్కన్ నుండి మాజీ మంత్రి బాల్కన్ నుంచి గెలిచారు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగారు. అయితే మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 5 కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటికే 4 కాంగ్రెస్ అభ్యర్థులు, 1 బీఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అయిన పోచారం శ్రేణి మొత్తంగా 5కు చేరిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లాలో అభివృద్ధి అయితే కుంటుపడింది. జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి లేకపోవడంతో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు అయితే జరగట్లేదని చెప్పి ప్రజలు ఆందోళన చెందారు. ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతంలో చాలామంది ఇల్లు కూడా స్వల్పంగా పాక్షికంగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారందరికీ అండగా ఉన్నాం, మేము అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వలేకపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. జిల్లాకు చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్ పదవుల్లో దక్కిన అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగా చెప్పుకోవచ్చు. అయితే కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకుంటే అటు బాన్స్వాడ నుంచి కాసుల బాలరాజుకు కార్పొరేషన్ పదవి దక్కింది, దానికి సంబంధించి చూసుకోవచ్చు. మరోవైపు నిజామాబాద్ జిల్లా నుండి చూసుకుంటే ఈరవత్రి అనిల్, అదేవిధంగా మానల మోహన్ రెడ్డి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీడ్ కార్పొరేషన్గా కొనసాగుతున్నారు అన్వేష్ రెడ్డి, ఆయనతో పాటు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ అన్న, వీరందరికీ కూడా కార్పొరేషన్ పదవులు దక్కడం. అదే ఈరవత్రి అనిల్ మాజీ ఎమ్మెల్యే, ఆయనకు మాజీ విపి కూడా ఆయన కూడా కార్పొరేషన్ పదవులు దక్కడం. అత్యధికంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు కార్పొరేషన్ పదవులు అయితే దక్కాయి, కానీ జిల్లాలో అభివృద్ధి అయితే శూన్యమని చెప్పి ప్రజలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ అనిశ్చిత ఏర్పడిందనే చెప్పాలి. దీనికి అందరికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి పదవులు, జిల్లాకు సంబంధించిన మంత్రి పదవి లేకపోవడమే దీనికి అందరి కారణం. ఒక మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఇవ్వడం, ఆయన ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఆయన అధికారులను ఆదేశించలేకపోతున్నారనే మాటలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆరోపణలు వస్తున్నాయి. అదే కోణంలో కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం, ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రి రాకపోవడంతో దీంతో రాజకీయంగా అనిశ్చిత ఏర్పడిందని చెప్పాలి. దీనికి అందరికి సంబంధించి ప్రభుత్వ అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేయడంలో నిమగ్నం కాలేకపోతున్నారనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి కానీ జిల్లాకు మంత్రి పదవి లేకపోవడమే జిల్లాలో అభివృద్ధి కుంటిపడిందనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా నాజిమ్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.